హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే మెయిజ్ ఫ్లోర్ టిక్కీస్ అండి. మినీ రొట్టె అని కూడా చెప్పచ్చు. ఇది చాలా హెల్దీ అండి. ఇందులో మనం వెజిటేబుల్స్ అన్నీ యూస్ చేసుకుంటాము కాబట్టి. అండ్ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ టిక్కీస్ అనేవి. ఇవి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనకి 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. అందుకోసం మనం ఓల్ కార్న్ ఫ్లోర్ అని కూడా అంటారండి దీన్ని, లేకపోతే మెయిజ్ ఫ్లోర్ అంటారు. ఆ మెయిజ్ ఫ్లోర్ని 1 కప్పు తీసుకోవాలి. ఈ 1 కప్పు మెయిజ్ ఫ్లోర్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గింజల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి చిటికెడంత ఉప్పు, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, మీరు కావాలనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్నైనా యాడ్ చేసుకోవచ్చండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, మీరు కావాలనుకుంటే క్యాబేజ్, కుకుంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. మరి గట్టిగా కలుపుకోకండి, సెమీ సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. ఇది కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోటీ పేపర్ పైన కానీ లేకపోతే డైరెక్ట్గా తవా పైన కానీ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి మరీ పలుచగా ఉండకూడదండి, అలా అని దప్పంగా ఉండకూడదు. మీడియం థిక్నెస్లో స్ప్రెడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ఇవి కుక్ చేసుకునేటప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వెజిటేబుల్స్ కూడా నీట్గా కుక్ అవుతాయి. మీరు సన్నగా క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మా ఇంట్లో క్యాప్సికమ్ అయిపోయింది కాబట్టి నేను యూస్ చేసుకోలేదు. ఉంటే మాత్రం క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే మీకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ టిక్కీస్ని 2 వైపులకి ఫ్లిప్ చేసుకొని ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి క్రిస్పీగా కావాలంటే ఆయిల్ని ఎక్కువగా యూస్ చేసుకోండి. సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇంత ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఇన్స్టెంట్ అండ్ సింపుల్ మెయిజ్ ఫ్లోర్ టిక్కీస్ రెడీ అయిపోయాయి. ఇవి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ మెయిజ్ ఫ్లోర్ టిక్కీస్ అయితే మనకి టమోటా చట్నీతో కానీ నార్మల్ చట్నీతో కానీ అవి కూడా లేకపోతే పిక్కలతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.